హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ ఏం జరుగుతుందంటే మా నాన్న వాళ్ళ అక్కయ్య అంటే మా మేనత్త వచ్చిందనమాట. అలాగే అక్క వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఇంట్లో అయితే సందడిగా ఉందనమాట. ఇంకా మా అత్తకి థమ్సప్ అంటే ప్రాణం అనమాట. ఇంటికి రాగానే ముందు అన్నం తింటావని అడగకూడదు, థమ్సప్ తాగుతావా అని అడగాలన్నమాట. అంత ఇష్టం అనమాట. ఇక్కడ నేను వీడియోలో అదే చెప్తున్నాను, ఏం చేస్తున్నాను అర్థం కాకుండా చూస్తుందనమాట. చూడండి వీడియోలో ఎంత థమ్సప్ బాటిల్ పట్టుకొచ్చిందో. థమ్సప్ అంటే అంత ప్రాణం అనమాట. ఎప్పుడు డైలీ థమ్సప్ తాగుతూనే ఉంటుందన్నమాట. మామయ్యని అడిగానని చెప్పు, మామయ్య జాగ్రత్త చూసుకో, భయపెట్టబాకు మామయ్యనే. మామయ్యని భయపెట్టబాకు. వెళ్ళి నాకు ఫోన్ చేయి సంబత్త. మక్క వచ్చిందనమాట మా ఇంటికి. నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. నన్ను చూపుతుంది, నిన్నే చూపి, నన్ను రోజు చూస్తారు. నడుచుకుంటా సెంటర్కి వెళ్తున్నాము. ఎందుకు? తినటానికి పానీపూరి తింటాను. పానీపూరి, కట్లెటు, మంచూరియా. పానీపూరి తింటాకి కిలోమీటర్ నడుచుకుంటా వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఈ బుడ్డి తెడ్డి పేరు దాన్ని వేసుకుని ఇంకా 2 మంకీలు ఉండే, 2 మంకీలు ఇంట్లో వదిలేసాం. 2 మంకీలు ఇంట్లో వదిలేసి వచ్చాయి. మంచి నిద్ర మీద ఉన్నాయి. మేము మాత్రం హ్యాపీ. 2 మంకీలు, టెడ్డీ పేరు. చూడండి ఎలా చూస్తుందో శాన్వి పాప. మా అక్క వచ్చిందనమాట. నా కోసం వచ్చావు, నాన్న కోసం వచ్చావే? మా శాన్వి కోసం వచ్చా. అమ్మో శాన్వి చూడవే పెద్ద ఏమంటుందో. నడుచుకుంటే మీరు ఎప్పుడు చూసేవాళ్ళేగా, మా శాన్వి కోసం వచ్చా. అమ్మో పానీపూరి కోసం అని చెప్పొచ్చి పానీపూరి తినుకోకుండా ఏయో కొనుక్కొని వెళ్తున్నాం అనమాట. అలసిపోయి కూర్చున్నాము ఒక చోట. శాన్వి పాపకేం బిస్కెట్ ఇచ్చారు కొట్టు వాళ్ళు, ఫ్రీగా తింటుంది చక్కగా. పానీపూరి కోసం కిలోమీటర్ నడుచుకొస్తే కూర్చోకుండా ఇక్కడ కూర్చున్నాం. ఏది పానీపూరి తింటాకు వచ్చి ఏం కొన్నామంటే స్నాక్స్ అన్నీ కొన్నాం అన్నమాట. ఇంకా మేము వెళ్ళిన తర్వాత మా అమ్మ కూడా ఇంట్లో కొన్ని సరుకులు లేవని చెప్పి సరుకుల కొట్టుకైతే వచ్చింది. మనమైతే సిటీలో మోర్కి, డీమార్ట్కి అలాంటి చోటకి వెళ్ళి 1000 ఖర్చు అయ్యే చోట 2000, 3000 ఖర్చు పెడతాం. కానీ ఇక్కడ నేను మా అమ్మని చూసి నేర్చుకుంది ఏంటంటే చక్కగా సరుకుల కొట్టుకు వెళ్ళి ఏమి అవసరమో అవే చాలా తక్కువగా లిమిటెడ్గా తెచ్చుకుందనమాట. ఒక్క నూనె మాత్రమే 5 లీటర్స్ తీసుకుంది. మిగతా అవన్నీ ఏవి అవసరమో అంత బట్టికే కొనుక్కుందనమాట. అందుకే వీడియో తీస్తున్నాను. ఎప్పుడూ లేదు మా అక్క పని చేస్తుంది, కష్టపడుతుంది. ఏం చేస్తున్నా అక్క? మామిడికాయ పప్ప పచ్చడి రాదు ఎప్పుడు దాన్ని చూద్దాం. మామిడికాయ పప్పు చేస్తుందంట. కాదు ఉగాది పచ్చడి ఇది. అమ్మ సరుకులు లేదు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా అది పావు అది ఎంతవరకు అయితే కావాలో అంతవరకే జాగ్రత్తగా తీసుకుంది. అదే మనం డీమార్ట్కి వెళ్తాము, 1000 కాడ 2000 ఖర్చు పెడతాం మనం. నిజమే కదా? నాకు తెలిసి ఈ నూనె డబ్బా ఒక్కటే 5 కేజీలు తీసుకుంది. ఈ నూనె డబ్బా ఒక్కటే 5 కేజీలు తీసుకుంది. ఇవో ఈ సరుకులన్నీ ఇడ్లీలు 1 అర కేజీ, పావులు 1 కిలోలు జాగ్రత్తగా తీసుకుందాం మా అమ్మ. మళ్ళీ అయ్యే 2 నెలలు వాడుద్ది. మేము డీమార్ట్లో 1000 రూపాయలు పెట్టి 3 ఏళ్ళు అవి చేస్తాం. చూసి నేర్చుకోవాలి మా నిన్ను చూసి. మేము ఎంత అవసరం అంతవరకే తెచ్చుకున్నావు జాగ్రత్తగా. నేను చూసి నేను నేర్చుకోవాలి. మేము హెల్ప్ చేస్తుంది అక్క నీ కూతురు నీకు. అంత నీట్ గా చేస్తుందో మా శాన్వి నాకు హెల్ప్. మా అక్కకి 2 అబ్బాయిలే. శాన్వి తల్లి మా బుడ్డిది ఆడపిల్ల. మా అక్కకు కూడా ఎంత హెల్ప్ చేస్తుందో వాళ్ళ పెద్దమ్మకి. చేస్తుంది, కాయలు అందిస్తుంది, హెల్ప్ చేస్తుంది చక్కగా. అక్కడ పట్టిద్ది. ఏ శాన్వి రారా చెడు నువ్వు కూడా ఇక్కడ. పైకి లేవోయి అట్ట. నువ్వేంద్రా పారిపోతున్నా? ఇద్దరు చక్క గుడి దగ్గరికి వెళ్ళి ఆడుకోండి, ఓకేనా? ఏంటి నువ్వే ఏదో ఒక ఆట ఆడుకోండిరా. ఆడేడు రేవంత్ బావా. పోలీసా? తాతయ్యతో ఆడుకుంటుంది అది చక్కగా. అబద్ధాలు చెప్పారు భోజనానికి వెళ్ళని చెప్పి. చికెన్ వేసుకుని తిన్నానా, నాకు కడుపు నిండిందని కూడా చెప్పాడు.
తాత మనవరాలు చూడరు పడుద్ది. కర్పూరం బిళ్ళలు అంటారండి, కర్పూరం బిళ్ళలు అంట దేవుడికి. ఇంక ఇక్కడ అమ్మ చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి పడుతుంది అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మాస్టర్ వచ్చినప్పుడు అక్కడ మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర మామిడికాయలు తీసుకొచ్చారు. ఇంకా అదైతే చిన్న ముక్కలుగా పచ్చడి అంటారు కదా, తురుము చేస్తారు, అలాంటి పచ్చడి అయితే చేస్తుంది. ఇంకా అక్క అయితే ఉప్పు కారం అవన్నీ టేస్ట్ చేస్తుంది అనమాట. నాకైతే వీడియో చూసినప్పుడే నోరు ఊరిపోయింది. ఉప్పు సరిపోయిందా మరి? ఇందాక చాలదన్ను కారం కూడా చిన్న. ఈ నైట్ డ్రెస్ ఆడిది, ఆడు నైట్ డ్రెస్ ఈడు వేసుకున్నారు. చూసా అంటారా రేవంతా? ఈ డ్రైవర్ ఆడు డ్రైవర్ ఈడుకు వేసుకున్నారు. అన్నదమ్ముళ్ళు ఇద్దరు బట్టలు మార్చుకున్నారు. చిన్నప్పుడు మక్క నేను కూడా ఇట్లాగే చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా చేంజ్ చేసుకుంటాం, మేము ఇద్దరు మార్చుకుంటాం తెలుసా. నచ్చితే తీసేసుకుంటాం. ఇప్పుడు కూడా ఏదైనా నచ్చితే అట్లా చేంజ్ చేసుకుంటాం మేము. అట్లాగా ఉండాలి అన్నదమ్ముళ్ళు. గుడ్ పండి. ఇంకెక్కడ అక్క వాళ్ళు వచ్చారు. వీడైతే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట, రేవంత్ ఇక్కడే ఉంటాడు. ఇంకా అందరూ కలిసి పిల్లలందరూ కలిసి చక్కగా సరదాగా ఆడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఓ టార్చర్ చేస్తున్నారు అనమాట, అంత అల్లరి చేస్తున్నారు. ఇంకా అందరూ ఒక చోట ఉంటే సరదాగా ఉంటుంది కదా. ఇంకా మేము ఇంకా 4 days ఉంటామన్నమాట. ఆ 4 days కూడా అక్క వాళ్ళు ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా హాలిడేస్లో ఇలా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చెర్రీ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. శాన్వి పాపకి అయితే కొంచెం జలుబు దగ్గు అన్నీ వచ్చేసినాయి అనమాట. నీళ్ళు చేంజ్ అవ్వడం వల్ల వచ్చేసినాయి. నెక్స్ట్ డే హాస్పిటల్ తీసుకెళ్ళాను అనమాట. కొంచెం పర్లేదు. అది గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి.